నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. ఈరోజు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు చూద్దాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే మొదటిగా మహాపేపర్ కనుక చూసుకున్నట్టయితే ప్రధానిగా ప్రియాంక గాంధీ తథ్యమన్న రాబర్ట్ వాద్రా, జాతీయ రాజకీయాల్లో సంచలనం, యువత మహిళల్లో పెరుగుతున్న ఆదరణ, రాజకీయాల్లో ఆమె ఎదుగుదలను ఎవరూ ఆపలేరని వ్యాఖ్య, ఇందిరాగాంధీతో పోలిస్తూ కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై స్పందన, తల్లి సోనియా గాంధీ సోదరుడు రాహుల్ నుంచి ఎంతో నేర్చుకున్నారన్న వాద్రా, రాహుల్ ప్రధాని కావాలని కోట్ల మంది కాంగ్రెస్ అభిమానుల కోరిక. ఇక 2024 త్రుటిలో మిస్, గాంధీ కుటుంబంపై మోదీ కుట్రలంటూ అభిమానులు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రధానిగా ప్రియాంక గాంధీ రానున్న రోజుల్లో అంటే ఇటు చూస్తున్నట్టయితే కాంగ్రెస్ హైకమాండ్ తథ్యమనే మాట వినిపిస్తుంది. గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ప్రధానిగా అవుతారు అంటూ కూడా మనకి ఎప్పుడు వినిపిస్తున్న మాటే. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే గనక ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాట, ఖచ్చితంగా ప్రియాంక గాంధీ ప్రధానిగా రానున్న ఎన్నికల్లో, ఏదైతే 2029 ఎన్నికల్లో ఇటు ప్రియాంక గాంధీ ప్రధాని కానున్నారా అంటే ఇటు రాబర్ట్ వాద్రా ఎవరైతే ఉన్నారో రాబర్ట్ వాద్రా తథ్యమని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్రియాంకకి ఓటేస్తుందా, మరి రాహుల్ దాంట్లోంచి తప్పుకుంటారా? ప్రధానిగా ఒకవేళ గనక ప్రియాంక గాంధీ ఎన్నికైతే గనక ఖచ్చితంగా ఇటు మహిళల్లో కానీ, మహిళా సాధికారతకే కానీ, లేకపోతే కాంగ్రెస్ పెట్టే ప్రవేశాల్లో ఏదైతే పథకాలు ఉంటాయో ఆ పథకాల్లో కానీ ఎన్నో అంశాలు ఇటు యువతకి అలాగే మహిళలకి చాలా చేరువవుతాయి. అలాగే మనం చూసుకోవచ్చు, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రధానిగా సోనియా గాంధీ వ్యవహరించారు. ఆ తర్వాత ప్రియాంక గాంధీ రానున్నారా అంటే ఒకవేళ గనక ప్రియాంక గాంధీ ప్రధాని అయితే ఇటు ప్రజల్లో కొంతమేర అలాగే మహిళల్లో కూడా కొంతమేర విశ్వాసం నెలకొంటుంది. ప్రియాంక గాంధీ గనక ప్రధానిగా పోటీ చేస్తే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో చాలా వరకు చాలా మార్పులు, కీలక మార్పులు రాజకీయాల్లో చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇటు దేశవ్యాప్తంగా కానీ అనేక సంక్షేమ పథకాలే కానీ, లేకపోతే కొత్త సంక్షేమ పథకాల అమల్లోనే కానీ, ఏదైతే ఇప్పుడు మనం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మహాలక్ష్మి, గృహజ్యోతి, ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ గనక ప్రియాంక గాంధీ గనక ప్రధాని అయితే ఇటు మహిళలకి అనేక అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇటు క్యాబినెట్లో కానీ లేకపోతే అనేక అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎన్నో విషయాల్లో ఇటు మహిళా సాధికారతకు కానీ గొప్పగా ఉపయోగపడే అంశంగానే చెప్పుకోవచ్చు. ఒకవేళ హైకమాండ్ నిర్ణయం అదే అయితే గనక వచ్చే ఎన్నికల్లో 2029లో ప్రియాంక గాంధీ ఖచ్చితంగా ప్రధాని అయ్యే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా మోదీ కుట్ర పన్నడం వల్లే బీజేపీ వస్తుంది, బీజేపీ అధికారంలోకి వచ్చింది అని చెప్పి కాంగ్రెస్ వాదించడం జరిగింది. ఈ నేపథ్యంలో గనక జస్ట్ 2024లో రాహుల్ గాంధీ త్రుటిలో మిస్ అయ్యారు, కానీ లేకపోతే గనక ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవారు అంటూ కూడా ఇటు జాతీయ నాయకత్వం చెబుతుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే రాహుల్ ప్లేస్లో గనక ప్రియాంక గాంధీ వస్తే 2029లో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి బీజేపీని కుట్రల్ని భగ్నం చేస్తాం, ఖచ్చితంగా ఓట్కి చోరీ అని చెప్పి అనేక అంశాల్లో బీజేపీని కాంగ్రెస్ పార్టీ ఎండగడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో గనక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రియాంక గాంధీ గనక ప్రధాని అభ్యర్థిగా పోటీ చేస్తే గనక ఒకవేళ విజయం సాధిస్తే బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే బీజేపీ చేసే ప్రతి అంశాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ప్రతి విషయాన్ని కూడా ప్రజలకి చేరువ చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. మనం చూసుకోవచ్చు, అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన గలం వినిపిస్తూనే ఉంది. ప్రతిసారి ఒకటే చెప్తుంది, ఖచ్చితంగా గెలిచి తీరుతాం, ఈసారి మేము అనుకున్నది సాధిస్తాం, ఏదైతే బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు తెలియజేస్తామంటూ కూడా పదే చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడున్న ఒకవేళ గనక ప్రియాంక గాంధీ గనక ప్రధాని అయితే ఏ అంశాలు కలిసి వస్తాయంటే ఇటు మహిళా సాధికారతకే కానీ, అలాగే మహిళలకి రాజకీయాల్లో లబ్ధి పొందడమే కానీ, అనేక విషయాల్లో మహిళా ఉపాధికే కానీ, ఇలా గృహజ్యోతే కానీ ఇట్లాంటి విషయాల్లో ఎన్నో విషయాల్లో మహిళలకి ఒక ఉపాధి దొరికినట్టేది. అలాగే మహిళలకి ఇటు క్యాబినెట్లోనే కానీ లేకపోతే పార్లమెంట్లోనే కానీ చోటు దక్కే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. ఒకవేళ ప్రియాంక వస్తే కనుక ఇటు మహిళల్లో కూడా కొంతమేర సానుకూల భావన పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే కేసీఆర్ హరీష్లకు సిట్ నోటీసులు, అసెంబ్లీ
ముగిగానే ఇచ్చే ఛాన్స్ వేగంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ సంచలనాలు మొదలయ్యాయి. ఈ కేసులో ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా భావిస్తూ ఉండగా ప్రభాకర్ రావుతో ఓ టీవీ ఛానల్ యజమాని జత చేసింది హరీష్ రావుగా ఆరోపిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఎవరెవరి నంబర్లు శ్రావణ్ రావు ద్వారా చేరాయి, ఎవరి సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి ఇబ్బందులకు గురి చేశారని నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం చేశారు, ఎవరి ఆదేశాల మేరకు చేశారన్న దానిపై సిట్ ప్రధానంగా ఫోకస్ చేసింది. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు, ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని